hi everyone. So today we will discuss about NIPER JEE counseling. So చాలా మంది స్టూడెంట్స్ ఫోన్ చేస్తా ఉన్నారు సార్ NIPER ర్యాంక్ ఎంత వచ్చింది ప్లస్ మేము ఎట్లా వెళ్ళాలి అని చెప్పేసి. సో ఐ విల్ గివ్ యూ ఇంపార్టెంట్ అప్డేట్స్ అబౌట్ NIPER JEE కౌన్సిలింగ్. సో NIPER ర్యాంక్స్ ఆల్రెడీ రిలీజ్ అయినాయి. సో NIPER కౌన్సిలింగ్ వచ్చేసి మనకి ఎంఫామ్ కౌన్సిలింగ్, ఓకే, ఎంఫామ్ కౌన్సిలింగ్ వచ్చేసి మనకి 20th July టు 23rd July రోజు ఉంటుంది. ఓకే, సో దీస్ ఆర్ ద డేట్స్ ఫర్ ఎంఫామ్ కౌన్సిలింగ్. ఓకే, ఇవి ఎంఫామ్ కౌన్సిలింగ్. నెక్స్ట్ తర్వాత ఫార్మా ఎంబీఏ. ఓకే, ఫార్మా ఎంబీఏ లిస్ట్ కూడా పెట్టాడు మనకి NIPER వెబ్సైట్ లో. ఈ ఫార్మా ఎంబీఏ వాళ్ళకి 17th and 18th July రోజు గ్రూప్ డిస్కషన్స్ ఉంటాయి. ఓకే, 17th and 18th July రోజు గ్రూప్ డిస్కషన్స్ ఉంటాయి. 19th రోజు కౌన్సిలింగ్ ఉంటుంది. ఓకే, 19th రోజు కౌన్సిలింగ్ ఉంటుంది. రైట్, ఇది ఇంపార్టెంట్ అప్డేట్స్. ఇంకొకటి, ఎవరైతే ఫార్మా ఎంబీఏ లిస్ట్ లో మీ నేమ్ వచ్చిందో వాళ్ళందరూ ట్రై టు అటెండ్ దిస్ కౌన్సిలింగ్, ఫార్మా ఎంబీఏ కౌన్సిలింగ్, ఎస్పెషల్లీ గ్రూప్ డిస్కషన్. ఓకే, సో గ్రూప్ డిస్కషన్ ఇంటర్వ్యూస్ అని దాంట్లో ఇచ్చాడు. మీరు దాని గురించి పెద్ద వరి కావాల్సిన పని లేదు, అందరికీ సేమ్ బీఫామ్ వాళ్ళే వస్తారు. రైట్, సో మీరు కూడా జనరల్ గా వెళ్ళి గ్రూప్ డిస్కషన్ లో అటెండ్ కండి. రైట్, దాంట్లో మీరు మెయిన్ గా మీకు కొన్ని టాపిక్స్ ఇస్తారు. సో నార్మల్ జనరల్ టాపిక్స్ ఇస్తారు. రైట్, మీకు ఆ టాపిక్స్ గురించి తెలవాల్సిన అవసరం కూడా లేదు. అక్కడ ఏంటంటే గ్రూప్ డిస్కషన్స్ లో డిఫరెంట్ మార్క్స్ ఉంటాయి. మీ డ్రెస్సింగ్ కి కొన్ని మార్క్స్ ఉంటాయి, హౌ యూఆర్ స్టాండింగ్ దానికి కొన్ని మార్క్స్ ఉంటాయి, హౌ యూఆర్ డీలింగ్ విత్ ద టీమ్ అనేది కొన్ని మార్క్స్ ఉంటాయి, హౌ యూఆర్ ఎక్స్ప్రెసింగ్ అబౌట్ ద టాపిక్ అనేది మార్క్స్ ఉంటాయి. సో ఇట్లా అన్ని చూస్తారు కాబట్టి మీరు ఓన్లీ టాపిక్ గురించే వరి నాకు రాదు అని భయపడాల్సిన పని లేదు. ట్రై టు అటెండ్ దిస్ ఫార్మా ఎంబీఏ కౌన్సిలింగ్. దోస్ నేమ్ ఎవరైతే లిస్ట్ లో వచ్చిందో వాళ్ళందరూ దీనికి ఫస్ట్ ట్రై చేయండి. ఎందుకంటే ఫార్మా ఎంబీఏకి చాలా ఆపర్చునిటీస్ ఉంటాయి. ఓకే, మార్కెటింగ్ సైడ్ ప్లస్ ఇండస్ట్రీ సైడ్. దాని తర్వాత మీకు ఒకవేళ దీంట్లో రాకపోతే దెన్ యూ గో టు ఎంఫామ్ కౌన్సిలింగ్, దట్ ఈస్ 20th July టు 23rd July. రైట్, సో ఎవరికైతే ఎంబీఏ సీట్ వస్తుందో వాళ్ళు మళ్ళీ ఎంఫామ్ సీట్ తీసుకోవడానికి నాట్ ఎలిజిబుల్, అది గుర్తుపెట్టుకోండి. ఓకే, మీరు మళ్ళీ ఎంబీఏ సీట్ తీసుకొని మళ్ళీ కొన్ని రోజుల తర్వాత నేను ఎంఫామ్ చేస్తానంటే కుదరదు. ముందే క్లారిటీ ఉండాలి, ఎంఫామ్ చేస్తారా ఎంబీఏ చేస్తారా ఫస్ట్ డిసైడ్ కావాలి. If you need any suggestions, you can call to me. I am available in Tarnaka and you can come to me and we will discuss. I will give you some inputs also, right? So this is how the dates about NIPER JEE counseling, right? MPharm which is 20th July to 23rd July. Pharma MBA 17th and 18th July group discussion untadi, then 19th రోజు counseling untadi, right? So దీనికి డాక్యుమెంట్స్ అన్ని మీరు జాగ్రత్తగా పెట్టుకోవాలి. ఎందుకంటే యు ఆర్ ట్రావెలింగ్ టు మొహాలి కాబట్టి చాలా ఇంపార్టెంట్. ఇట్స్ ఎ లాంగ్ డిస్టెన్స్. సో మొహాలి అనగానే బికాజ్ ఐ స్పెండ్ మై 7 years ఆఫ్ టైమ్ ఇన్ మొహాలి, పీజీ పిహెచ్డి. రైట్, సో అక్కడ చాలా మంది స్టూడెంట్స్ ఐ గైడెడ్ డ్యూరింగ్ లాస్ట్ 7 years. I guided those who come for counseling, and again here I am trying to guide you all with online, not in offline but online. Right, so మొహాలికి వెళ్ళాలి కాబట్టి ఆల్మోస్ట్ 1.5 day జర్నీ ఉంటుంది. ఏది అయినా ఇక్కడికి తీసుకెళ్తేనే బెటర్. మీరు ఏదైనా మిస్ అయిందంటే ఇంకా కష్టం రావడం, డాక్యుమెంట్ రీచ్ అవ్వడం చాలా కష్టం అవుతుంది. అట్లా కూడా సీట్ మిస్ అయిన వాళ్ళు చాలా మంది స్టూడెంట్స్ ఉన్నారు. రైట్, అందుకనే అండ్ వన్ మోర్ థింగ్ ఇంపార్టెంట్, బుక్ ద టికెట్స్. ఓకే, సో నెక్స్ట్ జూలై అంటే మనకు ఆల్మోస్ట్ ఇంకో 1 month టైం ఉంది. ట్రైన్ టికెట్స్ దొరకవు. ఓకే, అప్పుడప్పుడు హడావిడి బుక్ చేసుకుంటే మీకు ఏమవుతుంది, హై కాస్ట్ అవుతుంది ఫ్లైట్ టికెట్స్. రైట్, సో బుక్ ద ట్రైన్ టికెట్స్ and you try to go for the pharma MBA dates only. ఎవరికైతే నేమ్స్ వచ్చే MBA లిస్ట్ లో మీరు ముందే వెళ్ళడానికి ట్రై చేయండి. ఇది ట్రై చేయండి, తర్వాత దీని వరకు ఉండొచ్చు మీరు, అంటే ఆల్మోస్ట్ ఒక 1 week వరకు స్టే చేయడానికి వెళ్ళండి. రైట్, ఓన్లీ ఎంఫామ్ ఉన్న వాళ్ళు యూ కెన్ డైరెక్ట్లీ బుక్ ద టికెట్స్ బేస్డ్ అపాన్ ద 18th రోజు బుక్ చేసుకుంటే మీరు 19th ఈవినింగ్ వరకు వెళ్ళిపోతారు. రైట్, సో అట్లా ఈ టికెట్స్ బుక్ చేసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్. ఆ టైంకి దొరకవు మనకి. ఇక్కడ నుంచి ఢిల్లీకి వెళ్ళాలి, ఢిల్లీ నుంచి మళ్ళీ మొహాలికి వెళ్ళాలి. సో ఇట్స్ ఎ లాంగ్ జర్నీ. రైట్, సో బీ కేర్ఫుల్. అండ్ ఇక్కడ పేరెంట్స్ కూడా వెళ్తారు కాబట్టి చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసుకోండి. ఇట్స్ లాంగ్ వే. సో దిస్ ఇస్ వాట్ ద NIPER JEE కౌన్సిలింగ్. అండ్ మీకు ర్యాంక్స్ ఏవైతే వచ్చాయో, రైట్, సో దేర్ ఆర్ 7 NIPERs ఇన్ ఇండియా. ఓకే, దేర్ ఆర్ 7 NIPERs ఇన్ ఇండియా. ఆ 7 NIPERs లో మీరు ప్రియారిటీ మీ ఇష్టం, మీ డిపెండ్ అపాన్ యువర్ లొకాలిటీ, డిపెండ్ అపాన్ యువర్ ఇంట్రెస్ట్, యూ కెన్ చూస్. బట్ మై సజెషన్ మొహాలి, దెన్ హైదరాబాద్, దెన్ అహ్మదాబాద్, దెన్ Guwahati, okay, and then Kolkata, then Raebareli, then Hajipur. So it is my opinion, right? You can choose any of the NIPER based upon your interest and your subject. Okay, so this is what
the information about NIPER counseling, and first priority give to the subject, the course which you are going to take, and second priority should be the place. Okay, and M.Pharm untadi, MBA untadi, first priority MBA ki iవ్వండి, then M.Pharm ki iవ్వండి, right? And then again M.Pharm లో మళ్ళీ different courses ఉంటాయి, subjects ఉంటాయి, ఆల్మోస్ట్ మనకి చాలా కోర్సెస్ ఉంటాయి. మనం బయట ఓన్లీ కాలేజ్ సూటిక్స్ అనాలిసిస్ ఇది చూస్తాం, కానీ మీరు నైపర్కి వెళ్ళిన తర్వాత అక్కడ సూటిక్స్ లో మళ్ళీ డిఫరెంట్ కోర్సెస్ ఉంటాయి. ఫార్మాస్యూటిక్స్ ఉంటుంది, ఫార్మాస్యూటికల్ ఫార్ములేషన్ ఉంటుంది, రైట్? మళ్ళీ సూటిక్స్ లో రెండు ఉంటాయి. నెక్స్ట్ ఫార్మకాలజీలో మళ్ళీ రెండు కోర్సెస్ ఉంటాయి, ఫార్మకాలజీ అండ్ టాక్సికాలజీ ఉంటుంది, రెగ్యులరీ టాక్సికాలజీ ఉంటుంది, రైట్? దాని తర్వాత మళ్ళీ మీకు కెమిస్ట్రీలో మళ్ళీ రెండు కోర్సులు ఉంటాయి, మెడిసినల్ కెమిస్ట్రీ ఉంటుంది, దెన్ ప్రాసెస్ కెమిస్ట్రీ ఉంటుంది, రైట్? అండ్ దెన్ కమింగ్ టు ద బయోటెక్నాలజీ, ఓకే, ఫార్మాస్యూటికల్ బయోటెక్నాలజీ ఉంటుంది, కోర్ బయోటెక్నాలజీ ఉంటుంది, రైట్? దాని తర్వాత క్లినికల్ ఫార్మసీ ఉంటుంది, ఫార్మసీ ప్రాక్టీస్ ఉంటుంది, అండ్ క్లినికల్ రీసెర్చ్ ఉంటుంది, ఫార్మకో ఇన్ఫర్మేటిక్స్ ఉంటుంది, దాని తర్వాత న్యాచురల్ ప్రొడక్ట్స్ ఉంటుంది, ట్రెడిషనల్ మెడిసిన్ ఉంటుంది, రైట్? సో దీస్ ఆర్ ద డిఫరెంట్ సబ్జెక్ట్స్ ఉంటాయి. మీకు బ్రోచర్లో క్లియర్గా మెన్షన్ చేశాడు. మీకు ఇంట్రెస్ట్ ఉన్న బ్రాంచ్ని ఫస్ట్ చూజ్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఏది పడితే తీసుకుంటే తర్వాత రిగ్రెట్ అవుతారు. You can talk to us, you can come to me, I am available, you can call me, I'll give you my number also, right? And మీకు the video description లో మీకు అన్ని డీటెయిల్స్ అని పెడతాము. Those who are really want some information, you can register there and we can have a Zoom meeting, okay? So that's what I wanted to tell you, and thank you for watching us, and please do share and subscribe our channel, and this is Dr. Dinesh. Thank you.